శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకోవటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేటప్పుడు మహిళామణులు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, తోరం కట్టుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో, వాయినాలు ఇచ్చుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో, వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు తప్పకుండా పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు 8వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వచ్చింది. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వస్తూ ఉంటుంది. కానీ ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో 3వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వచ్చింది. దానికి కారణం ఏంటంటే, ఎప్పుడైనా సరే వరలక్ష్మీ వ్రతం అనేది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం చేసుకోవాలి. ఆగస్టు 9 శనివారం పౌర్ణమైంది కాబట్టి దాని ముందు రోజు శుక్రవారం ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి. పౌర్ణమికి ముందు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే పట్టు ఎక్కువ ఉంటుంది, వరలక్ష్మీదేవి అనుగ్రహం చాలా ఎక్కువగా కలుగుతుంది. అయితే ఆడవాళ్ళు కొంతమందికి ఇబ్బంది వస్తుంది. ఇబ్బంది వచ్చిన ఆడవాళ్ళు ఏ శుక్రవారం చేసుకోవాలి? శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వీలు కానటువంటి మహిళలు ఎవరైనా సరే శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతం అసలు ఎందుకు చేసుకోవాలి? మనకు వేదం ఏం చెప్పిందంటే, శుద్ధలక్ష్మిర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్నామమ సర్వదా అని వేదంలో మనకు వర్ణించారు. అంటే మనం అష్టలక్ష్ములుగా లక్ష్మీదేవిని 8 రూపాల్లో పూజించినప్పటికీ వేదంలో మాత్రం 6 రకాలైనటువంటి లక్ష్ములను వివరించారు. ఈ 6 లక్ష్ములలో కూడా మిగిలిన 5 లక్ష్ములు కొన్ని సంపదలు ఇచ్చేశాక, ఆ సంపదలు కాకుండా ఇక మిగిలిన అన్ని సంపదలు ఒకేసారి ఇచ్చేటటువంటి లక్ష్మి వరలక్ష్మి అమ్మవారు. అంటే వేదం చెప్పిన 6 లక్ష్మీ స్వరూపాలలో 5 లక్ష్మీ స్వరూపాలు ఇవ్వగా మిగిలిన సమస్త సంపదలు అనుగ్రహించే తల్లి వరలక్ష్మీదేవి. అందుకే వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ మాసంలో ఏ మహిళ అయితే శుక్రవారం, అందులోనూ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరిస్తుందో ఆ ఇంట ఐశ్వర్యం తాండవిస్తుంది. అయితే వరలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. వరలక్ష్మి అమ్మవారికి ఏవి ఇష్టమో పద్మపురాణంలో చెప్పారు. వరలక్ష్మి అమ్మవారికి మామిడి తోరణాలంటే చాలా ఇష్టం. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు అందరూ తప్పకుండా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. వరలక్ష్మి అమ్మవారికి వరిపిండి అంటే చాలా ఇష్టం. వరిపిండి అంటే బియ్యపిండి కాబట్టి ఇంటి ముందు భాగంలో బియ్యపిండితో ముగ్గు వేయండి. వరలక్ష్మీ వ్రతం చేసుకునే చోట కూడా వరిపిండి బియ్యపిండితో అమ్మవారికి ఇష్టమైన అష్టదళ పద్మం ముగ్గు, 8 దళాలున్న పద్మం ముగ్గు వేయండి. వరిపిండి ముగ్గు వేస్తే వరలక్ష్మీదేవి ఆనందిస్తుంది. అలాగే వరలక్ష్మి అమ్మవారికి అహింసా పట్టు వస్త్రం అంటే చాలా ఇష్టం. పట్టు వస్త్రాలలో కూడా హింసా పట్టు వస్త్రం, అహింసా పట్టు వస్త్రం అని 2 రకాలు ఉంటాయి. అహింసా పట్టు వస్త్రాన్ని ధారణ చేస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వరలక్ష్మి అమ్మవారికి ద్రవాల్లో ఆవు పాలంటే చాలా ఇష్టం. ఆవు పాలలో వరలక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి మహిళ నైవేద్యాల్లో ఖచ్చితంగా ఆవు పాలు ఉండేలాగా చూసుకోవాలి. ఆవు పాలతో చేసిన పాయసం వరలక్ష్మి అమ్మవారికి తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి. లేదా క్షీరాన్నాన్ని తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వరలక్ష్మి అమ్మవారికి మారేడు దళాలంటే చాలా ఇష్టం. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలందరూ కూడా మారేడు దళం మీద తడిగంధం రాసి వరలక్ష్మి అమ్మవారికి పూజలో తప్పకుండా ఉంచండి. మారేడు దళాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పద్మ పుష్పాలంటే కూడా వరలక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి కొద్దిగా కష్టపడి ఒక్క పద్మ పుష్పమైనా తెప్పించుకోండి. ఒక్క పద్మ పుష్పమైనా వరలక్ష్మి పూజలో ఉంచండి. అయితే ఆధునిక కాలంలో పద్మపుష్పాలు దొరకటం కొద్దిగా కష్టమవుతుంది. అప్పుడు ఏం చేయాలి? పద్మం ముగ్గు వేయండి. వరిపిండితో పీట మీద పద్మం ముగ్గు వేస్తారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే కస్తూరి అని ఒక సుగంధ ద్రవ్యం ఉంటుంది.
కస్తూరి, పునుగు, జవ్వాది వీటిని సుగంధ ద్రవ్యాలు అంటారు. వీటిలో కస్తూరి అంటే వరలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి కస్తూరి సుగంధ ద్రవ్యాన్ని వరలక్ష్మి అమ్మవారికి వరలక్ష్మి పూజలో తప్పకుండా సమర్పించండి. అలాగే వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన రంగులు కూడా పురాణాల్లో చెప్పారు. తెలుపు రంగు చాలా ఇష్టం, ఆకుపచ్చ రంగు చాలా ఇష్టం, ఎరుపు రంగు ఇష్టం, పసుపు రంగు కూడా ఇష్టం. అయితే తెలుపు, ఆకుపచ్చ బాగా ఇష్టం. కాబట్టి తెలుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి, లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి. దానివల్ల వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. బాగా ముఖ్యమైనది ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే ఏనుగు బొమ్మలు. వరలక్ష్మి అమ్మవారికి ఏనుగులంటే చాలా ఇష్టం. అందుకే శ్రీ సూక్తంలో అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారి శ్లోకం చెప్పేటప్పుడు కూడా అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటూ కీర్తిస్తాం. హస్తినాద ప్రబోధినీం అంటే ఏనుగుల ఘీంకారాలంటే అమ్మవారి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వరలక్ష్మీదేవికి ఏనుగులంటే ఇష్టం. ఏనుగులు అధికార పదవులకు, రాజరికానికి సంకేతం. కాబట్టి ఆడవాళ్ళు ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు 2 ఏనుగు బొమ్మలు వరలక్ష్మీదేవికి ఇరువైపులా ఉంచి వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఏనుగు బొమ్మలు పూజలో ఉంచి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఆ ఇంట సిరుల వర్షం వరలక్ష్మీదేవి కురిపిస్తుంది. అలాగే వరలక్ష్మి వ్రతంలో తోర పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆడవాళ్ళందరూ కూడా తోరాలు కుడి చేతికి కట్టుకుంటారు. 9 దారపు పోగులు తీసుకొని ఆ 9 దారపు పోగులకి 9 చోట్ల ముడులు వేసి, ఆ 9 చోట్ల ముడులు వేసిన 9 దారపు పోగులకి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆడవాళ్ళు తోరాలు కట్టుకుంటారు. ఆ తోరాలకి పూజ చేసేటప్పుడు 9 నామాలు ఉంటాయి. ఆ 9 నామాలు భక్తి శ్రద్ధలతో ఆడవాళ్ళు చదువుకోండి. అక్కడే వరలక్ష్మీదేవి అనుగ్రహం మొత్తం సంపూర్ణంగా కలుగుతుంది. ఆ 9 నామాలు ఏంటంటే ఓం కమలాయై నమః, ఓం రమాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం విశ్వసాక్షిణ్యై నమః, ఓం క్షీరాబ్ది తనయాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః. ఈ 9 నామాలు చదువుకుంటూ ఆ దారపు పోగులకి, ఆ తోరానికి పసుపు కుంకుమలు వేస్తూ పూజ చేస్తారు. ఈ 9 నామాలు చదువుకోవటంలోనే వరలక్ష్మీదేవి అనుగ్రహం మొత్తం వస్తుంది. అవి చదువుతూ పూజ చేశాక ఒక శ్లోకం చదువుకుంటూ కుడి చేతికి ఆడవాళ్ళు తోరం కట్టుకోవాలి. ఆ శ్లోకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ శ్లోకం ఏంటంటే బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం అంటే 9 దారపు పోగులతో 9 చోట్ల ముడులు వేసిన ఈ తోరాన్ని బధ్నామి దక్షిణే హస్తే నా కుడి చేతికి కట్టుకుంటున్నాను. పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే. పుత్ర పౌత్రులను, ఆయుష్ను నాకు అనుగ్రహించు వరలక్ష్మీదేవి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వ్రతం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ముత్తైదువులకు వాయినాలు ఇస్తారు. పూర్ణపు బూరెలు ఉంచి వాయినాలు ఇస్తే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం పూర్తయ్యాక ముత్తైదువులకు వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చదువుకుంటూ వ్రతం చేసుకున్న మహిళ వాయినాలు ఇవ్వాలి. ఆ శ్లోకం ఏంటంటే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః. ఇది శ్లోకం. ఇందిరా అంటే వరలక్ష్మీదేవి అని అర్థం. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ అంటే వాయినమిస్తున్న నేను వరలక్ష్మి స్వరూపం, వాయినం తీసుకుంటున్న నువ్వు వరలక్ష్మి స్వరూపం. ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః. వాయినమిచ్చే నన్ను, వాయినం తీసుకునే నిన్ను వరలక్ష్మీదేవి అనుగ్రహించాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి వాయినం ఇచ్చేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి మహిళ కూడా తోరం కట్టుకునేటప్పుడు శ్లోకం చదువుకోవాలి, వాయినం ఇచ్చేటప్పుడు శ్లోకం చదువుకోవాలి. అప్పుడు వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. మరొక్కసారి మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ, మహిళామణులందరికీ వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని కోరుకుంటూ
ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, పూజలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.